కండువా కప్పితే పార్టీ మారినట్ట, పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్కే స్పష్టత లేదు. ఇక బీఆర్ఎస్లో ఇది బాగా వినిపిస్తుంది. పార్టీ మారినోళ్ళ పేర్లు అయితే ఎక్కడ పోయినా సరే కేటీఆర్ మాత్రం ఈ ప్రసంగం అనేది విశేషంగా చేస్తున్నారు. పాత ముచ్చట ఎందుకు, ఊకే చెప్పిన ముచ్చటనే ఎందుకు, మీ హయాంలా చాలామంది రాలి కరెక్టే. ఎవరి హయాం, ఎవరి అధికార పార్టీ ఎక్కడ బలం ఉంటే అక్కడ ఆ బలానికి అనేది పోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 2004లో తెలంగాణ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ గాలికి మామూలు నాయకులు కొన్ని చోట్ల నిలబడితే మంచి నాయకులే కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఎందుకంటే దొమ్మాట ఆ పరిసర ప్రాంతాల్లో చెరుకు ముత్యం లాంటి వాళ్ళు మేది సేవాగుణం ఉన్నోళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణ గాలిగా కొట్టుకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నారు. వాళ్ళు రకరకాల మంచి పనులు చేస్తున్నారు, ప్రజల యొక్క ఆమోదం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. మరి ఆ స్పష్టత అనేది బీఆర్ఎస్కే లేదని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు అనడం జరుగుతుంది. కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆసి పంచాయతీ, కవితను వెళ్ళగొట్టింది ఆ నలుగురే. కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సిబిఐ విచారణ, ఇది ఏమైంది? కిషన్ రెడ్డి కానీ కొంతమైన బీజేపీ ప్రముఖ నాయకులు కూడా అరే తొందరగా మాకు అప్పయ్యా, మేము తొందరగా 1-2 రోజులలో ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్నారు. దాని ఇప్పటికి నెల రోజులు అవుతుంది, ఎలాంటి స్పందన కూడా లేదు కాళేశ్వరం అవినీతి పైన. హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు లేదంటే దాన్ని సిబిఐకి ఇచ్చేవాళ్ళం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మెట్రోకు కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డంకులట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా వాళ్ళకి తేలేటట్టు లేదని ముందుగాల అది కోర్టులో ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోతలేం, దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అన్నాడు. అలాగే మెట్రో డెవలప్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లే విషయంలో కూడా కేటీఆర్ గారు మన కిషన్ రెడ్డి గారు అడ్డంకులు వేస్తున్నారట. 2018లోనే ఓటు చోరీ విషయాన్ని చెప్పా. తెలంగాణలో 24 లక్షల ఓట్లు, కొడంగల్లో 50 ఓట్లు తొలగించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్, ఈ విధమైన అంశాలపైన కూడా ఆయన చాలా విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణలో ఒక ట్రంప్ ఆయన పక్కన పెట్టిన రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కూడా ఒక 10 సంవత్సరాలు ట్రంప్ లాంటి నాయకుడు పరిపాలించిండట. ఆయనట ప్రజలట పక్కగా పెట్టిరని చెప్పేసి కూడా ఇది ఇండైరెక్ట్గా ఎవరినన్నాడో మనకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారిని ఉద్దేశించి అనడం జరిగింది. రాత్రి వచ్చిన ఆలోచనలను తెల్లారే అమలు చేయడం ఎక్కువ రోజులు సాధ్యం కాదు. తెలంగాణ పెట్టుబడులు పెట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఢిల్లీలోని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా అంటే రండి, చాలామంది కూడా తెలంగాణకు రండి, మీకు అన్ని వసతులు కల్పిస్తాం, ఇక్కడ ఉపాధి కల్పించండి, మీకు వెంటనే మీకు ఏదంటే అది కూడా ఏర్పాటు చేస్తాను కూడా జరిగింది. అలాగే మావోయిస్టులతో కేంద్రం ఎందుకు చర్చలు జరపట్లేదు, నక్సలైట్లను జనజీవన స్రవంతిలో ఎందుకు ఊకే ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలి, ఈ నక్సలిజం అనేది ఇంకెంతకాలం ఉంటుంది, వాళ్ళను కూడా జనజీవన స్రవంతికి కలుపుదాం, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుందాం, వాళ్ళను కూడా మన దాంట్లో కలుపుకొని ఈ నక్సలైటీ అనే ఈ యొక్క వ్యవస్థను కూడా మనలో మనం ప్రజాస్వామ్యంగా ముందుకెళ్దామని చెప్పేసి కూడా ఆ విధమైనటువంటి విషయాలపైన మాట్లాడడం కూడా జరిగింది. బీఆర్ఎస్కు స్పష్టత కరువు, కేసీఆర్ కుటుంబంలో అధికార ఆస్తి పంచాయతీ. వాస్తవానికట ఇక్కడ ఏమన్నాడు, పార్టీ మారిన అంశాలపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత లేదని సీఎం విమర్శించారు. గులాబీ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నదని, ఆ మేరకు సమయం కేటాయించాలని ఆ పార్టీ నేత హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పారని గుర్తు చేశారు. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుంచట 5,000 రూపాయలు పార్టీ ఫండ్కే పోతున్నాయని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళు పార్టీ మారిందని ఎట్లా చెప్తారని చెప్పేసి అన్నాడు. ఇక కేటీఆర్ కుటుంబంలో తెలిసిగా కవిత పైన, వాళ్ళ అన్నదమ్ములపైన కానీ, అన్నా చెల్లెళ్ళపైన కానీ కుటుంబ కలహాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఇక ఈ కవితను వెళ్ళగొట్టింది ముఖ్యంగా నలుగురే అని చెప్తున్నాడు. ఆ నలుగుల పేర్లు ఏందో ఎవరో తెలుసు. ఈ విధంగా మొత్తానికైతే నిన్న ఢిల్లీలో హాట్గా మొత్తానికైతే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళపైన కానీ మన సున్నితమైన విషయాలతో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడం అనేది జరిగింది.